జనార్దన్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. అయితే మన కాపుల ఐక్యత అనేది ఎడారిలో ఓయాసిస్ లాగా తయారైంది. ఏమనుకోవద్దండి, వైఎస్ఆర్ కాపులుగా, బీజేపీ కాపులుగా, టీడీపీ కాపులుగా, జనసేన కాపులుగా ఉండి ఇడిపోయి ఆ పార్టీలకు విలువడం తప్పనిడిసి 26% ఉన్న మనం యాచించే స్థితిలో ఉండి ఈ రిక్వెస్ట్లు ఇవన్నీ అంటే కొంచెం బాధాకరంగా ఉందండి. పెరిగిన విద్యా విధానంలో రిజర్వేషన్ల అవసరం మనకి ఇప్పుడు చాలా ఎక్కువ అయిందండి. జనార్దన్ గారు పాప అమెరికా వెళ్ళిందంటే మన పాప ఆస్ట్రేలియా పంపాలి, లేదు ఇంకా ఎక్కడరా చదువు అని చెప్పి వేరే దేశాలకు పంపుకుని మరీ చదివించుకునే పరిస్థితులు ఇప్పుడు మనకి వచ్చినాయండి. ఇంతకుముందు ఆర్థిక పరమైన పోటీ ఉండేది. రాజకీయంగా బోండమ్మ గారు ఎమ్మెల్యే అంటే నేనెందుకు అవ్వకూడదు అనే పట్టుదల మనలో లేదండి. మనం మాత్రం రాజకీయంగా తొక్కేయబడ్డాం. దానికి ఉదాహరణే గౌరవనీయులైన మన రాధా గారు కానీ ఇంకోళ్ళు కానీ సైలెంట్ గా ఉంటే మనకి ఇవాళ రాజకీయాలు కాదండి, మనకి రిజర్వేషన్లు కావాలి. ఈ రిజర్వేషన్లో మనకి బాగా ఇంపార్టెంట్ అయిపోయిందండి. 100కి 90 మార్కులు వచ్చిన మన పిల్లలు ఉద్యోగం లేకుండా ఉన్నారు. అదే ఇతర కులాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 37, 38 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాల్లో ముందు ఉంటున్నారు. దయచేసి పెద్దలందరూ కూడా మనం ఈ రిజర్వేషన్ల గురించి పోరాటం చేసేవాళ్ళు కానీ, ఈ రిజర్వేషన్ల గురించి పోరాటం చేసేటటువంటి లేదు ఆలోచిద్దాం, లేదు సంఘం ద్వారా ఐక్యమయ్యి అందరం ఒక విధంగా ఒకే తాటి మీదకి వచ్చి పోరాడదామని 50 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినటువంటి మనమే రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నాం. కానీ ఈ రిజర్వేషన్లు ఎవరికి కావాలి? పిల్లలకు కావాలి. ఆ పిల్లలు మాత్రం రామ్ చరణ్ సినిమాకు, అల్లు అర్జున్ సినిమాకు, ఇంకో దానికే వెళ్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ ఉద్యమానికి అస్సాంలో గనక యూత్ అంతా కలిసి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కాగలిగారో అలా ఇవాళ యూత్ అనేది బయటికి ఇక్కడికి తీసుకురాగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే చెప్తున్నా అండి, పెళ్లి గారి కుర్రోడు ఉంటే మామయ్య గారు అబ్బాయి కార్యక్రమం రా, నువ్వు రా నాన్న, నిన్ను చూస్తే ఎవరబ్బాయి అంటే పలా నాగేశ్వరరావు అబ్బాయి అని, నీకు కూడా పెళ్లి అవుతుంది, ఏదో సంబంధం వస్తుందని మనం ఎలా ఎప్పటికీ వస్తున్నామో అట్లాగే ఈ కాపు చేసి సమస్యలు కానీ, కాపు సంఘాలు కానీ వీళ్ళు తీసుకునే ఏ మీటింగ్ అయినా మన పిల్లల్ని ఎమ్మడి పెట్టుకుని రావాలని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీ పాదాలుగా నమస్కరించి మరి నేను వేడుకుంటున్నా. ఇది తప్పేం కాదండి. ఒక కాపు కళ్యాణ వేదిక, ఒక కాపుల కర్మల భవనం కూడా లేకోకుండా 26% ఉన్నటువంటి కాపులకి మన బ్రిటిష్ వాళ్ళు కానించి అందరూ మనకి ఈ రిజర్వేషన్లు అమలు చేశారు. అట్లాగే మన గౌరవనీయులైన దామోదరం సంజయ్ గారు కూడా దీన్ని అమలు చేశారు. వాళ్ళ ఎస్సీలకి ఏమైనా హాని జరుగుతుందని ఆ రోజు ఆయన ఏమైనా ఆలోచించాడా? నిజంగా కాపులు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమలు చేయాలనే ఆలోచనతో ఆయన పెట్టింది. ఆ తర్వాత ఎవరు తీసేసింది ఏంటనేది పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంఘంలో ప్రతి మీటింగ్ లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అదే కమ్మవారిని, అదే రెడ్డి వారిని ఇప్పుడు కూడా నౌ ప్రజెంట్ ఆల్సో నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నామండి. ఆంజనేయ స్వామి లాగా ఈ పక్కన కమ్మూరు, ఈ పక్కన రెడ్డుల్ని. మనకు మాత్రం రిజర్వేషన్లు ఇవ్వరండి. ఎందుకంటే మన అనైక్యత అండి. ఒక ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని నాశనం చేయడానికి రైలు తగలబెట్టించో ఇంకోటి చేయించో రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళిపోతారు. ఇంకోటి ఉద్యమం చేస్తుంటే పేద ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న రంగగారు లాంటి వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి నాయకులు రాలేదండి. ఇవాళ ఇంత ఉన్నత చదువులు చదివి మన చందు గారు ఈ విధంగా బయటకు వచ్చి ధైర్యంగా ఇలాంటి సంఘాలు పెట్టి ఇక్కడే కాదండి, మన తెలంగాణలో కానీ ఇక్కడే కానీ తమిళనాడు కానీ రాము గారికి మళ్ళీ వెళ్ళి అందరినీ చైతన్యవంతం చేయబట్టే నిజంగా ఆయన పేరుని ఆయన నన్ను ఇన్వైట్ చేయాల. నేను గుర్తురానండి, నేను రెబల్. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే నన్ను పిలవండి. అంతేగాని ఈ ఉద్యమాలు వీటికి వచ్చి నోచునే ఈ ఓర్పు మాకు లేదండి. మేము రంగా గారితో స్వయంగా తిరిగినటువంటి వాళ్ళం, అనేక విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. వీ హావ్ దేర్ ద రైట్ నౌ. ఎందుకు మనం అడగకూడదు? 2017లో మీరు ఇచ్చారు మాకు 5% రిజర్వేషన్. కాపులు లేదే మేము లేము అని చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారు. ఆ పాస్ చేసిన బిల్లుని కేంద్రానికి పంపారు, రాజ్యసభకు, పార్లమెంట్ లో ఏమైంది? దీని గురించి అడిగిన కాపు నాయకులు ఉన్నారా? ఇదే కాపు నాయకులు, కాపు ఎంపీలు, కాపు ఎమ్మెల్యేలకు నేను ఒకటే అడుగుతున్నా, మీరు అధికారంలో రాగానే మన కులాన్ని కూడా మర్చిపోయి ఆర్థికంగా రాజకీయంగా మన కులంలో ఉన్న వ్యక్తులను డెవలప్ చేయకోకుండా రిజర్వేషన్ల విషయం మాట్లాడుకోకుండా మీరు ఎందుకని గమనుంటున్నారు? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే మేము కావాలా మీకు?
ఇక్కడ కూడా చందు గారు నా మాట వింటారు, నన్ను కాదన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు, నాగేశ్వరరావు నాకు సపోర్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇక్కడ కూడా ఇడిపోయి విడగొట్టి కాపుల్ని దయచేసి మన కాపులందరూ కూడా ఒకటే ఆలోచిద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైతే దేనికైనా ముందున్నాం. అట్లాగే రేపొద్దున ఈ రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం చేద్దాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి మనందరం కలిస్తేనే 26% ఉన్నాం. ఈ 26% కూడా కాపుల ఐక్యత లేదనే మాట మాట్లాడుతున్నారు మనోళ్ళలో కొంతమంది. ఓట్ల ఐక్యంలో కాపు ఐక్యత ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పంగానే మనకి ఇష్టం లేని చంద్రబాబు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర కాపు జాతిని తెలియజేయడంలో నేనేమి వెనకడుగు వేయనండి. ఎందుకంటే ఆయన ఎవరో ఏంటనేది మనం కూడా విన్నాం, పాటల్లో కూడా చూసాం. నీ రక్తంలో చేతులు ముంచి నిన్ను చంపిన వాళ్ళని వదలమని పిచ్చి మాటలు మాట్లాడి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఓట్లేసి వాళ్ళని గెలిపించి ఇవాళ నువ్వు అమలు చేసినటువంటి, నువ్వు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమైంది? దామోదర సంజయ్ గారు ఎలా పేరు చెప్పుకున్నామో ఆయన పేరు, అలాగే చంద్రబాబు గారి పేరు చెప్పుకుంటాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దయచేసి మా రిజర్వేషన్లు మాకు అవసరం. మా పిల్లలు ఇవాళ మేము చచ్చిపోతే 4 రోజుల వరకు వచ్చేది కూడా లేకుండా ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో నానా బాధలు పడుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. ఇంత డెవలప్ అయ్యి 1150 కోస్టల్ కారిడార్ ఉండి అత్యధిక కాపులున్న ఈ ఏరియాలో, కాపు, తెలగ, బలిజ, ఒంటరు ఉన్న ఈ ఏరియాలో మీరు మాకు ఎందుకు ఇవ్వరండి? ఆ పక్కకి వెళ్తేనేమో మనమైనా కానీ మున్నూరు కాపు బీసీయా, అక్కడికి వెళ్తే తూర్పు కాపు బీసీయా? ఏంటండి మాకు ఈ 4 జిల్లాల్లో తెలిసిందండి. ఈ 4 జిల్లాల్లో నాయకులు లేరా? యువత లేరా? దేన్నైనా కానీ చంపి బతికించగలిగేటటువంటి యూత్ ఉంది. ఇలాంటి గొప్ప మేధావులు ఉన్నారు, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పనికిరారు. 70 సంవత్సరాలుగా వెనకబడిపోయి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మేము 5 నిమిషాల్లో పూర్తి చేయాలంటే చేయలేము. తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అయ్యా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.